సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని తలంపులు దేవుడు ఇచ్చిన వాటిని మీతోని పంచుకోవాలని ఇష్టపడతాను. మనిషి యొక్క జీవితంలో విసుగు అనేది ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అవునా? మీకు వచ్చిందా విసుగు? చాలాసార్లు వస్తుంది కదా. ఎందుకు వస్తుంది విసుగు? అనుకున్నది జరగకపోతుంది, ఇంకా ఎంత ప్రయత్నించినా సఫలత రాకపోతే విసుగు వస్తూ ఉంటుంది. అవునా? విసుగుకోవడం మంచిదేనా? మీ మీద ఎవరైనా విసుక్కున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నిజంగా అనిపించదు. చచ్చిపోవాలనిపిస్తుంది. అంత ఘోరంగా విసుక్కోవచ్చు. మనం విసుకోవడం ఒక ఎత్తు, మన మీద ఇంకొకరు విసుకోవడం ఇంకొక ఎత్తు కదా. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది కదా, మనకు కూడా అదే జరిగినప్పుడు తెలుస్తుంది. చాలాసార్లు ఇతరులు మనం బాగా విసుక్కుంటాం, మనల్ని ఎవరు విసుక్కుంటే మనం బాగా డిస్టర్బెన్స్ అయింది. అయితే కొన్ని విషయాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము విసుక్కోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. సరే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? కొన్ని విషయాల్లో మనము విసుక్కోవద్దు. అది చాలా కష్టమైనటువంటి విషయం, కానీ బైబిల్ ఒక విషయాన్ని నొక్కి చెప్తుంది అన్నప్పుడు అది మన మంచి కొరకే, అది మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకే, అది ఇతరుల ఆశీర్వాదం కొరకే అనేది మనం ఇప్పుడు కూడా మర్చిపోయాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో ఏ విషయాల్లో మనము విసుక్కోవద్దు అనేటువంటి విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడతాను. ఓకేనా? మనం ఏ విషయాల్లో విసుక్కోవద్దు బైబిల్లో నుండి మనము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. తెలుగు బైబిల్లో 5-6 కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ప్రభువు నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ 2వ లైన్లో చూడండి, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. మొట్టమొదటిది, మనం ఎప్పుడు విసుక్కోవద్దట? దేవుడు మనల్ని గద్దించినాడు. చాలాసార్లు మనల్ని ఎవరైనా గద్దించినారు అనుకోండి, మనం ఇష్టపడతాం. జనరల్గా గద్దింపు ఎవరికి ఇష్టం ఉండదు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే గద్దింపు ఆశీర్వాదం అని చెప్తుంది. హెచ్చరిక చేయడం కావచ్చు, వాన్ చేయడం కావచ్చు, ఇలాగ చేయొద్దు అని చెప్పడం. కానీ చాలామందికి అది ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో నుండి 27వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట లేదు. లోపల 27:5. లోపల గద్దించుట కంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట లేదు. అంటే లోపల ప్రేమించడం కాదు, ఏం చేయాలట? బహిరంగంగా మనము గద్దించాలి. పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ బాధ్యతలోనైనా సరే గద్దింపు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని యొక్క విధానం. అయితే మనము దేవుడు గద్దించినప్పుడు మనము విసుక్కోవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తాం. అంటే మరి దేవుడు గద్దిస్తాడా అని అంటే ఎస్, దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు.
ఎందుకు గద్దిస్తాడు? నిన్ను సరిచేయడానికి. అర్థమవుతుందా? దేవుడు గద్దింపు ఎందుకు? నిన్ను సరిచేయడానికి. నువ్వు గద్దించలేదనుకోండి, నువ్వేం చేస్తావు? అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తుంది కదా. పిల్లల్ని మనం గద్దిస్తూ ఉంటాం కదా. మామూలుగా అయితే నానా బుజ్జి అని చెప్తాం. వినలేదు అనుకోండి, అదే విధానంలో వెళ్తారు అనుకోండి, కొంచెం మనం టోన్ చేంజ్ చేస్తాం కదా. స్వరంలో మార్పు వస్తుంది. కొన్నిసార్లు భాషలో కూడా మార్పు వచ్చేస్తుంది అసలు వినకపోతే కదా. మన గోల్ ఏంటిది? ఈ గద్దింపు ద్వారా ఆయన సరిచేయబడదు. అర్థమవుతుందా? ఈ గద్దింపు ద్వారా తాను సరిచేయబడి తాను వెళుతున్నటువంటి మార్గాన్ని మార్చుకొని సరైన మార్గంలో వెళ్ళాలనేది మన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తుంటాడు. దేవుడు గద్దించినప్పుడు ఫీల్ కాదు. దేవుడు గద్దించినప్పుడు విసుక్కోకండి. ఏం ఎప్పుడు చూసినా దేవుడు నన్ను ఇలాగే అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. 5:17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకుము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఒకవేళ దేవుడు నిన్ను గద్దిస్తున్నట్లయితే, దేవుడు నిన్ను కరెక్షన్ చేస్తున్నట్లయితే, దేవుడు నిన్ను సరిచేస్తున్నట్లయితే నువ్వు ధన్యుడు అవ్వడు. అర్థమవుతుంది? నిజంగా అది గొప్ప భాగ్యంగా మనము పెంచాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని ఆ గద్దింపు దేని కొరకు అని అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. నేను ఆశీర్వదించాను. దేవుని గద్దింపు ఆశీర్వాదం. చాలామంది పిల్లలు చెప్తా ఉంటారు, అంటే వారు పెద్దగానే చెప్తారు, పిల్లలు ఉన్నప్పుడు చెప్తారు. కానీ అప్పుడు ఫలానా సార్ నన్ను గద్దించినందుకు, లేదా ఫలానా టీచర్ నన్ను గద్దించినందుకు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, అప్పుడు ఒకవేళ ఆ సార్ కానీ ఆ టీచర్ కానీ గద్దించకపోయింది నా బ్రతికింకోలాగా ఉండేది. మనుషుల గద్దింపుకి అంత విలువ ఉంటే దేవుని గద్దింపుకి ఎంత విలువ ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అని అంటే మనం దేవునికి చాలా దగ్గర ఉన్నామని అర్థం వస్తుంది. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అని అంటే మన మీద దేవుడు పని చేస్తున్నాడు అని అర్థం అనమాట. మన గురించి దేవుడు ఆలోచిస్తాం, మనల్ని సరైన మార్గంలో నడిపించాలనేటువంటి ఒక తపన దేవుడు కలిగి ఉన్నాడు. చాలా మందికి దేవుని గద్దింపు మాటలు ప్రసంగాలకు వస్తే వారికి నచ్చదు. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉండాలి, దేవుడు ఎప్పుడు మనల్ని సహిస్తూనే ఉండాలి, దేవుడు ఎప్పుడు మనల్ని క్షమిస్తుండాలి. నేను మాత్రం నాకు నచ్చింది నేను చేసుకున్నాను. అసలు అట్లా జరగదు. అది దేవుని విధానం కానే కాదు. మీరు బైబిల్లో ఇశ్రాయేలు చరిత్ర చూస్తే వారిని ఎంత భయంకరంగా దేవుడు ఎన్ని విధాలుగా గర్దించడం మనకి బాగా తెలుసు. అవును, ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టారు. మోషేని వదిలిపెట్టరా, అబ్రహామును వదిలిపెట్టి ఎవ్వరు కూడా అసలు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదం కొరకే, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. ఇంకొక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించు. చాలా క్లియర్గా దేవుని వాక్యము సెలవిస్తాం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించి, తండ్రి ఏం చేస్తాడట? ఇష్టుడైన కుమారుని గద్దిస్తాడు. చాలాసార్లు గద్దిస్తుంటే పక్కన వాళ్ళు సంతోషపడుతుంటారు, సంబరపడతారు, బాగా నీకు తిట్టబడుతుంది. కానీ అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. అర్థమవుతుంది? తనకు ఇష్టుడైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించి. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుంది? దేవుని యొక్క గద్దింపు మనకి ఆశీర్వాదము. రెండో దేవుని గద్దింపు ఏం సూచిస్తుందంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా గద్దించినప్పుడు ఎలా గద్దిస్తారో తెలుసా? దేవుని వాక్యం నుండే గద్దిస్తాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి గుచ్చుకుంటాం. అవునా? అబ్బా బైబిల్ చదవకపోతే బాగుండి అనిపిస్తారు, తీసి పక్కన పెట్టాలనిపిస్తుంది. పక్కన పెట్టగానే చదవండి, మీకే మన కోసమే దేవుడు ఆ మాటలు తెలియపరుస్తాడు కదా. ప్రతిసారి ప్రేమిస్తూనే ఉండాలి అని అంటే మనం సరైన మార్గంలో నడవదు. ఎందుకంటే మన బుద్ధే వంకర ఉంది కాబట్టి
కదా. మన ఆలోచన సరిగ్గా ఉంది, ఎందుకంటే మన స్వభావము పాప స్వభావం. కాబట్టి దేవుడు మనల్ని తరచుగా ఏం చేస్తూ ఉంటాడు, గద్దిస్తుంటాడు. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు మనం ఏం కావద్దు, విసుక్కోవద్దు. అయ్యాచార్య ప్రభువుకి ఎప్పుడు విషయాన్ని అనవద్దు, ప్రభు నన్ను గద్దించినందుకు నీకు వందనాలు, నన్ను నేను ఏం చేస్తాను, సరి చేస్తాను. అర్థమైందా? ఎవరు గద్దింపును స్వీకరిస్తారో వారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎవరు దేవుని గద్దింపును అంగీకరిస్తారో వారు దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించారు. గుర్తుపెట్టు. వేతుని గద్దించిందా లేదు కదా. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అదొక నిదర్శనం. అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనము విసుక్కోవద్దు. ఓకేనా? ఏ విధంగా అయినా సరే దేవుడు మనల్ని గద్దించి సరిచేయాలని దేవుడు ఇష్టపడతాడు. రెండోదిగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితేనేమి తగిన కాలమందు పంట కోత. రెండోది ఏ విషయంలో మనం విసుక్కోవద్దు, మేలు చేయుటలో మనము విసుక్కోవద్దు. మేలు చేస్తున్నప్పుడు కూడా విసుగు వస్తుందా, రాదా? మేలు చేస్తూనే ఉన్నా విసుగు వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మారనప్పుడు. ఎందుకు మేలు చేస్తున్నారు? వాళ్ళు మారాలి. ఇంకా ఒక పర్పస్ ఉంటుంది కదా మనం మేలు చేసేటప్పుడు. ముఖ్యంగా మనం దేవుని బిడ్డలంగా మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు. ఒకరికి మనం మేలు చేస్తున్నామంటే ఎందుకు మేలు చేస్తున్నాం? వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, వారు దేవుణ్ణి మహిమపరచాలి, వారు దేవునికి దగ్గర అవ్వాలి. అంతేగాని వారు మనకు వచ్చి కాలం థ్యాంక్స్ చెప్పాలను, ఎప్పుడు నువ్వు చూసినప్పుడల్లా నమస్తే పెట్టాలి, అది కాదు మనకు కదా. మనం ఎందుకు మేలు చేస్తాం? వారు దేవునికి సమీపంగా రావాలి, లేదా దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకోవాలి, దేవుని యొక్క గొప్పతనం వారు తెలుసుకోవాలి. అయితే ఈ మేలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు విసుగు వస్తుంది. ఎందుకు తెలుసా? మనం ఎంత మేలు చేసినా అక్కడ ఎలాంటి చలనం అనేది అదే స్థితిలో ఉంటారు. అప్పుడు మనకి విసుగు వస్తుంది. కానీ బైబిల్ అంటుంది, మీరు మేలు చేయలేదు విసుగొకండి, మీరు మేలు చేస్తూనే. మేలు చేయడమే మన పని. అర్థమవుతుందా? దాని పంట మనం ఖచ్చితంగా కోస్తాం. దేవుని వాటిని ఎక్కడ కోస్తాం, ఎలా కోస్తాం అనేది తర్వాత సంగతి. కానీ ఖచ్చితంగా మన పని ఏంటిది, మన జీవిత విధానం ఏంటిదంటే మనం మేలు చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అర్థమైంది? మనం మేలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎలాంటి మేలు చేయొచ్చు? సాధారణంగా మేలు అనేసరికి మనకు ముందు గుర్తొచ్చేది ఏంటిది? ఆర్థిక సహాయం. ఎవరికైనా మేలు చేయాలంటే పైసలు ఇవ్వాలంటారు, అది తర్వాత సంగతి. అది కూడా మేలే, కానీ దానికంటే గొప్ప మేలు ఉన్నాయి చాలా. దేవుని సువార్తలు వారికి అందించడం, వారి కొరకు ప్రార్థన చేయడం. అర్థమవుతుందా? నేనున్నానని చెప్పి వారికి ధైర్యం ఇవ్వడం కూడా మేలు చేయడం కదా. మనం ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ 3 విధాలుగా కూడా మనం ఏం చేయొచ్చు, వారికి మేలు చేయవచ్చు కదా. ఫిజికల్గా ఎట్లా చేస్తాం, ఏదైనా వారికి అవసరాలు మనము తీర్చవచ్చు కదా. దేవుడు మనకు ఒక స్థాయిలో పెట్టినాడు అనుకోండి, వారికి సహాయం చేసే స్థితిలో దేవుడు మనం ఉంచినప్పుడు మనం ఏం చేయొచ్చు, వారికి ఏదో ఒక విధంగా మనం సహాయము చేయవచ్చు. అర్థమైంది? ఆహారం ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, ఆర్థిక సహాయం చేయడం, ఏదో విధంగా మనం మేలు చేయడం. ఓకే. మానసికంగా కూడా మనం వారికి మేలు చేయొచ్చు. కొన్ని మంచి మాటలు చెప్పు, కొన్ని ఎంకరేజింగ్ వర్డ్స్, అది మేలు కదా. అవును, మనం ఎప్పుడో ఏదో ఒక మంచి మాట చెప్పినందుకు వారి జీవితం నిలబడుతుంది. ఒక మంచి ఆలోచన ఇచ్చినందుకు వారి జీవిత విధానమే మారిపోతుంది. అలాంటి మేలు చేస్తారు. మనం మేలు చేయలేని అలా చేయకపోతే పాపం కదా. అక్కడ మేలు చేసే సామర్థ్యం నీకుంది, నువ్వు చేయగలవు, కానీ నువ్వు చేయవు. దేవుడు దాని విషయంలో ఖచ్చితంగా ఏం చేస్తాడు, లెక్క అడుగుతాడు. ఎందుకు చేయలే అని అంటాడు. అప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలి.
కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనం ఒకటే మన మైండ్లో ఏం స్ట్రైక్ అవ్వాలంటే, నేను ఈ పరిస్థితుల్లో నేనేమైనా మేలు చేయగలనా వారికి, నేను ఏ విధంగానైనా సహాయపడగలనా. ఇంకా ఆధ్యాత్మికంగా అయితే మనం వారి కొరకు ప్రార్థన చేయవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప మేలు మనం చేయగలిగింది ఏంటంటే, వారిని దేవుని రాజ్యంలోకి నడిపించాలి, వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మీ ఆత్మ నశించిపోతుంది, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు పరలోకానికి వెళ్తారని చెప్పడం అన్నిటికంటే గొప్పది. దీనికి మించిన మేలు ఇంకొకటి ఏది లేదు. ₹1,00,00,000 కంటే కూడా ఎక్కువ. అర్థమైందా? మీరు ఆ మేలు కూడా ఆ మేలు చేసేటప్పుడు మీరు విసుక్కోవద్దు. ఎంతకాలం చేయాలంటే, మనలో ప్రాణం ఉన్నంత వరకు, మనం శ్వాస తీసుకున్నంత కాలం మనం మేలు చేస్తూనే విసుక్కోవద్దు. కొన్ని రోజుల తర్వాత నిజాలు నేను మేలు చేయడం ఆపేస్తా అనడానికి లేదు. ఇంకా మనం అనుకుంటాం కలిసి నిజాలు బాగా చేసినంతే. దేవుడు కూడా అట్లా అనుకుంటే, దేవుడు కూడా ఎప్పుడో ఒకసారి బాగా చేసినకి మేము ఏం చేసినా ఆపేస్తుంటే మనం బతికేం కాదు. దేవుడు అట్లా చేస్తలేడు కాబట్టి మనం కూడా అట్లా మేలు చేయలేదు మనము విసుకక. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే, తగిన కాలం మనం ఖచ్చితంగా ఏం చేస్తామంట, పంటకు వస్తాం కదా. మనం మేలు చేసినప్పుడు డెఫినెట్గా దానికి ప్రతిఫలము మనం డెఫినెట్గా అనుభవిస్తాం. చూడండి కొన్ని మాటలు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం, 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడం నిశ్చయముగా మీతో చెప్పచ్చు. శిష్యుడని ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం, అది చాలా చిన్న విషయం కదా. నీళ్ళు ఇవ్వడం అదే కదా, చాలా పెద్ద విషయం, చాలా చిన్న విషయం. వాటర్ ఇవ్వడం. దేవుడు ఏమంటుందంటే, ఈయన నా బిడ్డని, లేకపోతే నన్ను ఎరిగిన వాడని చెప్పి నా ముఖం చూసి వారికి గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా దాని ఫలము పోగొట్టుకోవడానికి ఒకసారి ఆలోచన. ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడు, రాసి ప్రతి మనం ప్రభు నామంలో చేసే ప్రతి మేలు దేవుడు ఏం చేస్తాడు, రాసి. మీరు ఏమి మేలు చేస్తారో ఒకసారి ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు మనం చేసి మర్చిపోవడం మంచిదే అనుకోండి, కానీ మనం ఏం చేయాలి, మేలు చేస్తూనే విసుక్కోవద్దు. ఎప్పుడు నేనే చేయాలా అని అంటే, దేవుడిని నా స్థానంలో పెట్టి, ఇచ్చే స్థానంలో పెట్టి నువ్వు సంతోషించు, నువ్వు ఇవ్వాలి, నువ్వు చేయాలి. నేను అర్థమవుతుందా? అన్నీ ఉండి చేయకపోతే దానికి మించిన దరిద్రం ఇంకోటి లేదు. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని కూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక మంచి మాట వాడింది కదా, మేలు చేయుడు, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండు. మీరేం చేయాలి, మేలు చేయాలి. ఎవరికి? శత్రువులకైనా సరే మేలే చేయాలి. అర్థమవుతుంది? వారికి మేలు చేయండి, మీ ఫలము గొప్పదని. గొప్ప మాట ఏంటంటే, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. మనం ఎవరు? సర్వోన్నతుని కుమార్తెలు. కాబట్టి మనం ఏం చేయాలి, మేలు చేయాలి. మన ఫలము గొప్పదై ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ వీటిని ధ్యానించారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, 6-8. 6వ అధ్యాయం 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుతారు.
ఏ సత్కార్యం, ఏ మంచి పని చేస్తారో దాని ఫలము మీరు ఎక్కడ పొందుకుంటారట? ప్రభు వలన పొందుతున్నది మీరు. కాబట్టి మేలు చేయడానికి మనం వెనకాడడానికి లేదు. దేవుడు ఎన్నో కారణాలు దేవుడు చెప్తాం. ఎవరికి మేలు చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ముందుగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ఇక్కడ ఉంది 10వ వచనం, గలతీ 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి మేలు ఎవరికి చేయాలి? అందరికీ చేయాలి. విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. స్పెషల్ ఎవరికి చేయాలి? విశ్వాసులకి చేయాలి. మన వాళ్ళకి ఫస్ట్ మనము మేలు చేయాలి. అందరికీ చేయాలి. ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? సంఘంలో, ఆదిమ సంఘంలో వారు తమ ఆస్తులను అమ్మి తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వారు తీసుకొని బయట వాళ్ళకి ఏం చేయలేదు. ఫస్ట్ ఏం చేసిండ్రు? సంఘంలో ఉన్న అవసరాలు వారు తీర్చుకున్నారు కదా. కొంతమందికి ఒక పనికి మన రోగం ఉంటుంది, బయట వారికి మేలు చేస్తారు కానీ లోపల వాళ్ళకి అసలే లేదు కదా. ఫస్ట్ ఎవరికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి? దేవుడు నీకు ఎవరిని దగ్గరగా ఉంచిందో వారికి. దేవుడు నిన్ను ఆయన దగ్గర ఎందుకు ఉంచిందంటే నువ్వు ఆయనకు మేలు చేయడానికే ఉంచు. అవునా? ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే వారికి దగ్గరున్న వారిని పట్టించుకోరు. వారికి దగ్గరగా ఉన్న, అవసరతలో ఉన్న, అక్కడలో ఉన్న వీరికి మనం మేలు చేయొచ్చు, వీరి అవసరతలో తెలిసి కూడా ఏం చేస్తారు? ఎక్కడో అవునా పేరు ప్రఖ్యాతల కొరకని కావచ్చు. కొంతమందికి ఉంటుంది కదా, మనోడు ఎప్పుడు బాగుపడద్దనే దరిద్రపు ఆలోచన కొందరు. అవును, అది సాతాను యొక్క ఆలోచన. దేవుని బిడ్డల ఆలోచన ఎప్పుడు ఎట్లుండాలో తెలుసా? మన వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆశ మనలో ఉండాలి. మన ఒకరమే కాదు, మనతో ఉన్న వారందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అర్థమవుతుంది? కాబట్టి మనం మేలు చేసేటప్పుడు ఒక క్రమము, ఒక విధానాన్ని మనము అనుసరించాలి. నేను కూడా చేస్తున్నానంటే ఎవరికి చేస్తున్నాను? అది దేవుడు లెక్కలో పెట్టుకుంటాడా? మీరు ఇంతకుముందు ఒక వాక్యం చూపించిన లూకాసు మీరు చూడండి, నీతిమంతుడని, ప్రవక్త అని, శిష్యుడు అనే మాట అక్కడ వాడింది. అంటే వారు అనుకొని నన్ను మీరు చేయాలి. ఒకవేళ మీరు అక్కడ మేలు చేసినట్టు దాని ఫలం పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం చెప్పు. వేరే వాళ్ళ గురించి అట్లా ఏం చెప్పలేదు దేవుడు. ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? గుర్తుపెట్టు. కాబట్టి మేలు చేసేటప్పుడు విసుక్కోవద్దు. మనం మేలు చేస్తుంటాం, విసుగు వస్తుంది. అందుకని బైబిల్ ఎట్లుంది అన్నమాట. అవునా? నాకు కూడా వస్తుంది కొన్నిసార్లు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విసుకోకు బాబు, నువ్వు చేస్తూనే ఉంది, తగిన కాలమందు ఖచ్చితంగా పంట వస్తుంది. మూడవదిగా లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఉపమానం ఎందుకు చెప్పిందంటే దేవుడు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని అనుటకు. మూడోది ఏ విషయంలో మనం విసుకోవద్దు? ప్రార్థన చేయ విషయంలో మనము విసుకోవద్దు. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, పడుకునే ముందు ఏం పని లేదు. అవునా? విసుగు వస్తుందా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేయటం విసుగక నిత్యము మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడో పొద్దున ఒక 5 నిమిషాలు, పడుకునే ముందు 2 నిమిషాలు, అది కాదు. ఏమైనా విసుగేందుకు వస్తుంది కానీ అసలు మనం ప్రార్థన చేస్తే కదా విసుగు రాదు. దేవుడి ఒక ఆశ ఏంటంటే అంతగా మనము ప్రార్థన చేయాలి. ఇంకా చాలు అనేది ఉండదు కదా, ఇంకా మస్తు చేసిన కదా అనేది ఉండదు. మనం ఏం చేయాలి? ప్రార్థన నిత్యము చేస్తూనే ఎప్పటివరకు చేయాలి? కార్యము జరిగేంత వరకు చేయాలి. అవునా? నాకు ఈ సంఘటన బాగుంటుంది. పేతురుని చెరసాలలో వేస్తారు కదా. చెరసాలలో వేసినప్పుడు వారు
తలుపు వేసుకొని సంఘమంతా కూడా అత్యాసక్తితో అని ఉంటుంది. అత్యాసక్తితో వారు ఏం చేస్తుండ్రు? ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు రాని వచ్చింది. అర్థమవుతుంది. ఎక్కడికి వచ్చిండు? వారు ప్రార్థన చేసే చోటికి చేస్తుంది కదా. మనం విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తుండగానే దేవుడు మనకి సమాధానము చేస్తాడు. అట్లా చేస్తాం. ఆదిమ సంఘము మేడ గదిలో ఉండి వారు ఏం చేస్తున్నారు? విసుక్కుంటలే వారు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఎప్పటి వరకు చేసిండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని చూసినారు. కానీ చాలాసార్లు మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చేసేసి ఇక రాత్రి బాగాసేపు చేసినాం. చాలాసార్లు చేసినాం. అవును. కొన్నిసార్లు కొన్ని అక్కర్లు, కొన్ని అవసరతలు ఎట్లా ఉంటాయనంటే అదొక పోరాటం, బలమైనటువంటి దుర్గాలు ఉంటాయి. వాటి కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టాడు, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు వింటున్నాడు. వినేవాళ్ళు కూడా విసుగొస్తుందా? చెప్పిందే చెప్తాడు, విసుగురాదా? వస్తుందా? దేవుడు వింటున్నాడా? దేవుడికి విసుగొస్తుంది తెలుసా? వారు బహుగా విసిగించారని ఉంటుంది బైబిల్, కీర్తనలు అనుకుంటా. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు అనేది ఉండదు. ప్రతిసారి మోకరించిన ప్రతిసారి ఎట్లా ప్రార్థన చేయాలి తెలుసా? మొదటిసారి నేను ఈ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి. ఫస్ట్ టైమే చేస్తున్నాను అన్నట్టుగా మనము ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో అందులో విసుగు అనేది ఎందుకు? అది ప్రాముఖ్యమైనది, అది జరగాలి, వదిలిపెట్టేది లేదు. అర్థమైంది. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు విసుక్కోవాలి. ఏవైనా విషయాలు, కొన్ని అంశాలు పదే చేస్తున్నప్పుడు మనం విసుకోవడానికి వీలు. దేవుడు అంటున్నాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయడానికి ఒక ఉపమానమే చెప్పేసి. ఉపమానాలు ఎందుకు చెప్తారు? బాగా అర్థం అవ్వడానికి. ఈ విసుగక ప్రార్థన చేయడం అనేది బాగా అర్థం అవ్వాలని దేవుడు దాని కొరకు ఒక ఉపమానం కూడా చెప్పాడు. అర్థమైంది. కాబట్టి మనము ప్రార్థన విషయంలో కూడా ఎప్పుడు విసుక్కోవాలి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు రెడీగా అలర్ట్గా ఉండాలి. అబ్బా ప్రార్థన నిన్న చేసిన మళ్ళీ కూడా ప్రార్థన. సంఘము ప్రతిరోజు కూడుకున్నదంటే తెలుసు. సంఘము వారానికి ఒకసారికి రావడానికి మనకు ఆయాసం. వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది, ప్రతిరోజు సావాసం, ప్రతిరోజు రొట్టె విరుచడం, ప్రతిరోజు బోధన. అసలు వాళ్ళ యొక్క స్పిరిట్ ఎట్లుండే ఆలోచన. మనం ఎంత సుస్థ అయిపోయింది. ఎప్పుడో ఒకసారి ప్రత్యేక ప్రార్థన అనేసరికి కూడా మనకు టైము దొరకదు. సండే పోతున్నాం కదా, ఆడికే ఎక్కువ అనుకుంటాం. ఇంకా మధ్యలో ఏ ప్రార్థన కూడికకు రావడానికి మనకి సమయము. చివరి దినాల్లో మనం ఎక్కువగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అందుకనే దేవుడు మరలా జ్ఞాపకం చేసి విసుగాక మీరు ఏం చేయండి? ప్రార్థన చేసి. ప్రార్థన విషయంలో దయచేసి విసుకోండి. ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన, రాత్రి అయినా, ప్రతిరోజైనా ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాం. మనకు రిజల్ట్స్ రావాలి కదా, దేవునికి మహిమ రావాలి కదా, దేవుని రాజ్యం విస్తరించబడాలి, దేవుని కార్యాలు జరగాలి. అప్పటి వరకు మనము ప్రార్థన చేస్తున్నాం. అనేక సందర్భాలు వారు ప్రార్థన చేస్తుండే కానీ, విసుగక వారు ప్రార్థన చేస్తుండే కానీ దేవుడు వారికి సమాధానం ఇచ్చినట్టుగా మనము చేస్తున్నాం. కాబట్టి మూడోది, మనం ఏ విషయంలో విసుకోవద్దు? ప్రార్థన చేసే విషయంలో విసుకో. ఇంకా చివరిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది డైరెక్ట్గా లేదు కానీ మనకు అక్కడ అర్థమవుతాం. 4వది మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనం. ఆ సమయమున పేతురు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవాలను? 7 మార్ల మట్టుక అని అడిగాడు. అందుకు యేసు అతనితో 7 మార్ల మట్టుకే కాదు, 77 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 4వది ఏ విషయంలో మనం విసుకో తెలుసు?
క్షమించే విషయంలో మనం ఎప్పుడూ యథార్థం క్షమించ అనడానికి లేదు. అవును. ఎందుకు ఈ మాట అడిగింది తెలుసా పేతురు? ఒక ఎండు పాయింట్ ఉంటుందేమో అనుకుని వచ్చి తోటి సహోదరుడు ఊకే చేసిందే చేసి మరలా వచ్చి క్షమించమని కోరుతున్నాడు. ఏదో ఒక నంబర్ చెప్తే బాగుండు. ఒక 50, 70, 100. ఆ 100 కొరకు కాసుకొని ఉంటాం అనమాట. ఎప్పుడెప్పుడు 100 సార్లు వస్తాడా? 101సారి దొరికింది చేసి నేను వీరుడు పీడ విరగడైన అనుకుంటాను. కానీ దేవుడు ఏమైనా ఆచరిస్తున్నాడు? 70 ఏళ్ళ 70 times 7 అంటే 490. అంటే 491 అంటే 491సారి వచ్చినాడు. క్షమించడం కాదు అక్కడ ఉద్దేశం. దేవుడు అయితే ఎన్నిసార్లు ఆయన వచ్చి నిన్ను క్షమించమని అడిగినప్పుడు నువ్వు యథార్థంగా ఏం చేయాలి? క్షమించేసి ఫోన్లే వదిలేసి చేస్తాం. అట్లా మనకి విసుగు వస్తూ ఉంటుంది కదా. మన విషయంలో దేవునికి ఎంత విసుగు రావాలి? మనం ఎన్ని తప్పిదాలు చేస్తున్నాం, మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం దేవునికి వ్యతిరేకం. రోజుకి మన వయసు ఎంత? ప్రభుని ఎరిగిన తర్వాత సంగతి చెప్తున్నాను. ప్రభుని ఎరగక ముందు కాదు, ప్రభుని ఎరిగిన తర్వాత రక్షణ బాప్తిస్మం అన్నీ అయిన తర్వాత కూడా అనేక సార్లు మనం దేవుని ఆయాసపరుస్తున్నాం. అనేక సార్లు దేవుని నేర్పై క్షమాపణ వేడుకుంటున్నాం. దేవుడు క్షమిస్తున్నాడు, అది మీకు కూడా తెలుసు. మనకు తెలుసు ఆ క్షమాపణ పొందుకుంటున్నాం కాబట్టి మరలా సంతోషం మనలోకి వస్తుంది. మరలా ప్రభుని ఆరాధన చేయగలరు, మరలా దేవుని పనిలోకి మన ముందుకి వెళ్ళగలుగుతాం. ఆయన కనుక నేను క్షమించబో అనడం లేదు మన పరిస్థితి. మరి ఆయన దగ్గర అంత క్షమాపణ పొందుకుంటున్నాం కదా, నువ్వు కూడా ఏం చేయాలి? ఈ తోటి వారిని క్షమించు. ఎన్నిసార్లు అంటే విసుక్కోకండి. అర్థమవుతుందా? విసుక్కోకండి. విసుగు వస్తుంది. ఇప్పుడు చెప్పిన 4 విషయాలు కూడా విసుగు వచ్చే విషయాలు కాబట్టే బైబిల్లో ఆ విధంగా రాయబడి. ఈ విషయాల మీద దయచేసి విసుక్కోవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా క్రీస్తుని అంగీకరించినటువంటి వారంగా వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయాలు మనము ఖచ్చితంగా అనుసరించాలి. ప్రభు మనల్ని గద్దించినప్పుడు విసుక్కోకండి, అది ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోండి. రెండోది, మేలు చేయటంలో మనం విసుక్కోవాలి. మన జీవిత కాలం అంతా మన శక్తి వంచన లేకుండా మనం ఏం చేయగలమో అది విసుక్కోకుండా మనం మేలు చేస్తున్నాం. మూడోది, మనం ప్రార్థన చేయటంలో విసుక్కోదు. నాలుగోది, క్షమించుటలో మనము విసుక్కోదు. అది దేవుని యొక్క బిడ్డ లక్షణం కానే కాదు. కాబట్టి మనం కేవలం వాక్యం వినడమే కాదు, దాని ప్రకారం జీవించడానికి మనము ప్రయాసపడాలి. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో